వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. భార్య ఇంటికి రావట్లేదని చెప్పి ఒక వ్యక్తి 6 ఏళ్ల బాలుడిని నరబలి ఇచ్చాడు. ఈ సంఘటన రాజస్థాన్లో జరిగింది. ఒక్కసారిగా అక్కడ ప్రజలందరూ కూడా భయాందోళనకి గురయ్యి ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడ ఉన్న కొంతమంది ఆ స్థానికులందరూ కూడా వాళ్ళ ఇల్లులు ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు, ఆ ప్రాంతం నుంచి. అంత భయంకరమైన సంఘటన జరిగింది. ఈ సంఘటన రాజస్థాన్ అల్వార్ జిల్లా సారే కాళ్ళం అనే ఒక ప్రాంతంలో జరిగింది. చనిపోయిన బాలుడికి 6 సంవత్సరాలు ఉంటాయి. అతన్ని చంపింది ఎవరో కాదు, అతని మేనమామే. అతని పేరు మనోజ్ కుమార్. అయితే జూలై 19వ తేదీన ఈ అబ్బాయిని ఒక చాక్లెట్ ఇచ్చి ఆడిపిస్తా అని చెప్పి తీసుకెళ్ళి ఒక పాడుపడ్డ ప్రాంతానికి తీసుకెళ్ళాడు. ఒక పాడుపడిన ఇల్లు లాంటి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ చంపేశాడు. అయితే చంపడానికి గల కారణాలు కూడా రీసెంట్గా పోలీసుల యొక్క దర్యాప్తులో కూడా తెలిసాయి. ఇతని భార్య ఇంటికి రావట్లేదంట. ఇతనితో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయిందంట. పుట్టింటి నుంచి ఇంటికి రావట్లే. అయితే ఇతను ఒక మాంత్రికుడికి కలిశాడు. ఆ మాంత్రికుడి పేరు సునీల్ కుమార్. ఈ వ్యక్తిని కలిసిన తర్వాత ఇలా నా భార్య ఇంటికి రావట్లేదు, ఏమైనా మంత్రాలు ఏదైనా చేసి ఏదైనా తాంత్రిక విద్యలు చేసి ఏదో రకంగా ఆమెని వెనక్కి రప్పించండి అని గురేష్ అని ఆయన్ని వేడుకుంటే ఆయన సరే ఒక పూజ ఉంది, ఒక పూజ చేయొచ్చు, నీ భార్య వెనక్కి రావాలంటే ఒక నరబలి ఇవ్వాలి, ఒక చిన్న వయసు కలిగిన వారిని నరబలి ఇస్తే నీ భార్య ఇంటికి వస్తున్నట్టు కూడా చెప్పి అతని దగ్గర నుంచి 12,000 రూపాయలు తీసుకున్నాడంట. అతను కూడా ఇచ్చాడు, నమ్మేశాడు నిజంగా. దాని తర్వాత అతని దగ్గర సలహాలు తీసుకుని ఏం చేయాలి ఏంటి అని సలహాలన్నీ కూడా తీసుకున్నాడు. ఇలా ఒక రక్తం, కిడ్నీలు కావాలి, మనం బలి ఇచ్చాం అంటే మాత్రం నీ భార్య నీ చెప్పు చేతలో ఉంటుంది, ఇక్కడ నిన్ను విడిచిపెట్టి ఎప్పుడు కూడా వెళ్ళదు అంటూ కూడా ఆ వ్యక్తికి మాయమాటలు చెప్పాడు. మనోజ్కి సునీల్ కుమార్ అనే ఒక మాంత్రికుడు మాయమాటలన్నీ కూడా ఆ వ్యక్తికి చెప్పి తన దగ్గర డబ్బు దోచుకున్నాడు. ఈ పిచ్చోడు అవన్నీ కూడా నిజమని నమ్మేశాడు. అయితే జూలై 19వ తేదీన ఒక చాక్లెట్ ఇచ్చి పాడుబడ్డన ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి తనతో పాటు తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా అబ్బాయి పైన దాడి చేసి అతన్ని చంపేశాడు. తర్వాత అతను వెంట తెచ్చుకున్న 2 సిరంజీలు ఇంజెక్షన్స్, 2 సిరంజీలు తీసుకొచ్చి బ్లడ్ తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ అబ్బాయి ఎక్కడున్నాడో తెలియట్లా. వాళ్ళందరూ కూడా వెతుక్కుంటున్నారు. ఎవరింటికైనా వెళ్ళిపోయాడా, లేకపోతే కిడ్నాపర్లు ఎవరైనా వచ్చి తీసుకెళ్ళిపోయారా, చిన్నపిల్లల్ని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళు తీసుకొచ్చి వెళ్ళిపోయారా, చెత్తేరుకునే వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళిపోయారా, ఇలా అనేక రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు. చివరికి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. అరే ఇంటి ముందు ఆడుతూ పాడుతూ ఉండే ఆ వ్యక్తి సడన్ గా ఇలా మాయమైపోవడం ఏంటని పోలీసులు కూడా చాలా అనుమానాలు వచ్చాయి. వీళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికైనా విభేదాలు ఉన్నాయా, ఎవరికైనా పగా ప్రతీకారాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. పోలీసులకి కొన్ని రోజుల నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల పైన కూడా అనుమానం వచ్చింది. ముఖ్యంగా ఈ మేనమామ కూడా పోలీసులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఆ వ్యక్తిని వెతికే ప్రయత్నం చేశాడు, ఆ బాలుని వెతికే ప్రయత్నం చేశాడు. అయితే చివరికి ఎక్కడైతే పాడుబడ్డ ఇంట్లో అతన్ని చంపేశాడో అక్కడ ఇతని యొక్క మృతదేహం లభించింది పోలీసులకి. కొంతమంది స్థానికులు చూసి పోలీసులకి తెలియజేశారు. అయితే పోలీసులు అక్కడికి వెళ్ళి మొత్తం కూడా క్లూస్ అన్ని కూడా కలెక్ట్ చేసుకున్నారు. ఆ మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం కూడా పంపించారు. చాలా భయంకరమైన నిజాలన్నీ కూడా బయటపడ్డాయి. ఎందుకంటే అతను కిడ్నీలు తీసేందుకు ప్రయత్నించాడు. ఆ చిన్న బాలుడి కిడ్నీ కోసి ఆ కిడ్నీలు తీసేసి ఆ మాంత్రికుడు చెప్తున్నట్టు బలివ్వడానికి ఆ కోసే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా పోలీసులు కూడా షాక్ అయిపోయారు. తర్వాత పోలీసులకి మేనమామ మీద అనుమానం ఉంది, ఎందుకంటే అతను రకరకాలుగా సమాధానం చెప్తున్నాడు. దీంతో పోలీసులు ఆ ఏరియా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా చెక్ చేశారు. అంటే ఎగ్జాక్ట్గా అక్కడ లేదు, కొంచెం దూరంగా ఉంది. మొత్తం అన్ని కూడా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడంతో ఇతను కొంచెం అనుమానంగా కదులుతున్నట్లు అవన్నీ కూడా కనిపించాయి. అయితే ఇతను అదుపులోకి తీసుకుని విచారిస్తే ఈ పూర్తి విషయాలను కూడా బయట పెట్టాడు. ఒక్కసారిగా వాళ్ళ కుటుంబ సభ్యులు, పోలీసులు చాలా చాలా షాక్ అయ్యారు. భార్య ఇంటికి రావట్లేదని, నా బిడ్డని చంపుతామంటూ కూడా తల్లి ఎంత దారుణంగా ఏడుస్తుందంటే అసలు
ఈ మధ్య కాలంలో ఇటువంటి చాలా ఎక్కువైపోతున్నాయి. ఇటు మన విశాఖపట్నంలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. తనకి పెళ్లి కాకపోవడం, వదిన ఏదో ఒక సిర్రాంగి పెట్టేసింది, చల్లంగి ఏదో పేరు, దాని పేరు అది పెట్టింది, దానివల్లే సిల్లంగి అది పెట్టేసింది, దానివల్లే నాకు పెళ్లి కావట్లేదని వరుసకి వదిన అయ్యే మహిళని చంపేశాడు ఒక వ్యక్తి. చాలా జరుగుతున్నాయి ఇటువంటి ఘటనలు. ఎంత టెక్నాలజీ వచ్చింది ఈరోజు, ఏ ద్వారా కూడా మనం చాలా చాలా విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. రోబోటిక్స్ ద్వారా చాలా చాలా విషయాలను తెలుసుకోగలుగుతున్నాం. ఈ టెక్నాలజీ ప్రపంచంలో కూడా అసలు ఇలాంటి మూఢనమ్మకాలు ఇంకా నమ్ముతున్నారా? ఈ చేతబళ్ళు, ఈ నిమ్మకాయ పూజలు, ఈ మిరపకాయ పూజలు ఇంకా నమ్ముతున్నారా? దేవుణ్ణి నమ్మొచ్చు, నమ్మాలి, అది భక్తే. కానీ మన ప్రయోజనాల కోసం దేవుడు ఎప్పుడు కూడా ఇతరు ప్రాణాలు తీయాలని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. భగవద్గీతలో లేదు, ఖురాన్లో లేదు, బైబిల్లో కూడా లేదు. కానీ ఇక్కడ మాత్రం ఇటువంటి సంఘటనలన్నీ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. నరబలి నరబలి నరబలి. ఒకళ్ళేమో యూనిక్ పూజలు అంటారు, ఇంకొకరు నరబలులు అంటారు, రక్తంతో అభిషేకం అంటారు. అసలు ఏంటి ఇది? దేవుడు ఈ జన్మ ఎవరిచ్చారు? దేవుడే కదా ఇచ్చింది జన్మ. అలాంటి దేవుడే ఇంకొక ప్రాణిని అంతం చేయమంటాడు దేవుడు? దాన్ని అంగీకరిస్తాడా దేవుడు? ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోవాలి. చాలా మంది కూడా, చిన్న బాలుడండి, సరిగ్గా మాటలు కూడా వచ్చుండు ఆ అబ్బాయికి. మరి అసలు ఈ మనోజ్ కుమార్ అనే వ్యక్తికి అసలు 2 చేతులు అసలు ఎలా వచ్చాయో చంపుతున్నప్పుడైతే మాత్రం నాకైతే అర్థం కావట్లేదు. ఎంత క్రూరంగా ఆలోచించాడు. నీ భార్య ఇంటికి రాకపోతే అది నీ పొరపాటు, నువ్వు తేడాగాడు అయి ఉండొచ్చు, లేకపోతే ఆమె ఇంకొకరితో ఎవరితో అఫైర్ పెట్టుకునొచ్చు. అది రావట్లేదు కదా అని చెప్పేసి బలిస్తే వస్తుందంటే ఎలా నమ్ముతారు రా బాబు? అన్యాయంగా ఒక చిన్నపిల్లని పట్టును పెట్టేసుకున్నారు. ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలంటారు? వీడికి ఉరి శిక్ష అయితేనే కరెక్ట్ అని నాకు అనిపిస్తోంది. మీ కామెంట్ నాకు ఖచ్చితంగా తెలియపరచండి. అండ్ ఇంకొకటి, ఈ సునీల్ కుమార్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నా కొడుకు చెప్పడం వల్ల ఈరోజు లోకేష్ 6 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ఇంతకుముందు కూడా ఇలాంటి నరబలలే చేపించాడంట వీడు. సో ఇతను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నారు. ఇతను చేసిన ఏదైతే నేరాలు ఉన్నాయో అన్ని కూడా ఇప్పుడు బయటపడతాయి. ఈ సునీల్ కుమార్ లాంటి వ్యక్తులు ఇటు కూడా తిరుగుతూ ఉన్నారు, మన ప్రాంతాల్లో కూడా తిరుగుతూ ఉన్నారు. దొంగ బాబాలాగా దొంగ బొట్లు పెట్టుకుని, చేతిలో శంఖం పట్టుకుని చేతబళ్ళు చేస్తా ఉన్నారు. వాళ్ళకేం రావు, నిజమైన అవేం తెలియదు వాళ్ళకి. వేదాలు, పురాణాలు, మంత్రాలు అవేం తెలీదు. ఏయో 4 ముక్కలు పేపర్లో రాసుకుంటారు, అవి నేర్చుకుంటారు, బట్టి వచ్చేసి ఏదేదో చెప్తారు, మనల్ని మాయ చేస్తారు, మన దగ్గర నుంచి డబ్బు దోచుకుంటారు, అంతే, అంతవరకే. అంటే మనిషి ఆలోచన చూడండి, ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నాడంటే తన ప్రయోజనాల కోసం పక్కవారి ప్రాణం కూడా తీయాలనుకుంటున్నాడు. అంటే ఎటువంటి సంబంధం లేకపోయినా సరే నీ ప్రయోజనాల కోసం, నీ స్వార్థం కోసం ఎదుటి వ్యక్తులు ప్రాణాలు తీసేస్తావా? అది దేవుడు ఒప్పుకుంటాడా? సో గైస్, మీరేమంటారు? ఇలాంటి మూఢనమ్మకాలతో ఊర్లలోకి ప్రవేశించే వాళ్ళని అసలు ఏం చేయాలంటారు? పోలీసులకి అప్పచెప్పాలంటారా, లేకపోతే మనమే వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలంటారా అనే విషయాన్ని నాకు కామెంట్ చేయండి. ఏదేమైనప్పటికీ ఈ అబ్బాయిని అయితే చంపేశాడు. అతను కిడ్నీ కూడా తీసేందుకు ప్రయత్నించాడు, రక్తంతో చేతబడి చేయడానికి ప్రయత్నించాడు. ఇలాంటివి కూడా ఇంకా ఉన్నాయంటే అసలు ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు.